వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీరు క్రోమ్లో ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ర్యాంక్ మిత్ర ట్యాప్ చేయగానే పైన ఒక ర్యాంక్ మిత్రాన్ని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసుకోండి. పైన ఎస్ఎస్సి సీజీఎల్ 2025 మార్క్స్ అన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పడిన తర్వాత పక్కన ప్లస్ గుర్తు ఉంటుంది కదా, ఆ ప్లస్ పైన ఉంచండి. దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ రిజల్ట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. పార్ట్ ఏ మీద క్లిక్ చేసి పైన ఎస్ఎస్సి ఎగ్జామ్ అనే ఒక లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు యథావిధిగా మీ యొక్క పాపప్ వెబ్సైట్ క్లిక్ చేసి ఆన్సర్ కీ మీద యూఆర్ఎల్ ఉంది కదా, దానిలో పేస్ట్ చేసేయాలి. ఇక కింద కేటగిరీ అని ఉంటుంది, మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన అనేది అది విడిచిపెట్టేసేయండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీరు మేలా ఫీమేలా అని. ఆ తర్వాత మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్ర తెలంగాణ అని. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్లో ఏ లాంగ్వేజ్ రాస్తారు, ఇంగ్లీషా హిందీ అని. పాస్వర్డ్ అనేది ఆప్షనల్, ఇది ఒక మీ ఇష్టం. తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు సబ్స్క్రైబ్ అని ఒకటి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసేసి మీరు క్రోమ్ యూట్యూబ్ అని చూపిస్తుంది, సైడ్ క్లిక్ చేయండి, ఈ రెండు పోతుంది. అప్పుడు మీ స్కోర్ కార్డ్ ఇలా చూపిస్తుంది. మీకు ఓన్లీ పార్ట్ ఏ అంటే ఫస్ట్ ఏముంటుంది, రీజనింగ్ మాత్రమే చూపిస్తుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయని. మీకు ఒక డౌట్ అయితే వస్తుంది, ఏంది బ్రో మీరు స్కోర్ కార్డ్ అని కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే చూపిస్తున్నారని. అందుకే మీరు ముందుగా వీడియో చూడముందుకే కామెంట్ చేయకండి, వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సేమ్ ఇది పెట్టేసి మళ్ళీ మీరు పైన ప్లస్ గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి పాప వెబ్సైట్ వరకు వెళ్ళిపోండి. అక్కడ మీ ఎస్ఎస్సి ఎగ్జామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు కేవలం పార్ట్ ఏ మాత్రమే కాపీ చేస్తారు. ఇప్పుడు పార్ట్ బి మీద క్లిక్ చేయాలి, సేమ్ టు సేమ్. మళ్ళీ పైన ఒక లింక్ ఉంటుంది కదా, ఎస్ఎస్సి ఎగ్జామ్ అని. ఫస్ట్ కొందరికైతే ఇలా చూపిస్తుంది. అప్పుడు మీరు పేజీని రీఫ్రెష్ చేసి అప్పుడు మీకు రీఫ్రెష్ చేసిన తర్వాత పార్ట్ బి మీద క్లిక్ చేసి కాపీ లింక్ అయితే చేసేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు ర్యాంక్ మిత్రలోకి వచ్చి ఇక్కడ బ్యాక్ వెళ్ళాలి. మొత్తం బ్యాక్ వెళ్ళండి, అంటే సైడ్ బటన్ వస్తే బ్యాక్ వెళ్తారు కదా, ఆ సైడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్ వెళ్ళినాక మళ్ళీ ఈ యూఆర్ఎల్ తీసేసి మనం కొత్తగా కాపీ చేసిన యూఆర్ఎల్ అయితే అక్కడ పేస్ట్ చేయాలి. అందుకోసం మీరు ముందుగా ఈ యూఆర్ఎల్ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మీ యొక్క కొత్త యూఆర్ఎల్ని అక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా కేటగిరీ అవన్నీ తీసేసుకుంటుంది, ఆల్రెడీ ఉంది కాబట్టి. మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ అండ్ చెక్స్ మళ్ళీ పడుతుంది, దాని మీద మీరు క్లిక్ చేసి సైడ్కి అయితే క్లిక్ చేయండి, అది పోతుంది. ఆ పోయిన తర్వాత మీరు మీ యొక్క పూర్తి రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇలా మీకు మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే కనిపిస్తుంది. మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ రాశారు, ఎన్ని కరెక్ట్ రాస్తారు, మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయని మీకు సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 4 దాకా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోకి తప్పక లైక్ చేసి ఛానల్కి మెంబర్షిప్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.